ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. సంగారెడ్డిలో CMRF చెక్కుల పంపిణీ, లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి. చిట్యాల మండల శాఖ గ్రామ శాఖల పరిచయ కార్యక్రమం, పాల్గొన్న నగరికల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. ఆదిలాబాదులో పోలీసుల ఆకస్మిక తనిఖీలు, సరైన పత్రాలు లేని 63 బైకులు, నిషేధిత గుట్కా స్వాధీనం. నల్గొండ జిల్లాలో వాహనాల తనిఖీలు, ఆర్టీసీ బస్సులో 20 కేజీల గంజాయి స్వాధీనం. ఇక డీటెయిల్ చూస్తే, తెలంగాణ రాష్ట్రానికి దారి చూపిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని నగరికల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య అన్నారు. రాష్ట్రంలోని సబ్బండ వర్గాల సమగ్ర అభివృద్ధి కోసం కేసీఆర్ పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నారని, దళిత బంధు మరో సాహసోపేత నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. చిట్యాల పట్టణంలో జరిగిన టీఆర్ఎస్ పార్టీ నూతన చిట్యాల మండల శాఖ గ్రామ శాఖల పరిచయ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ, తన ఆధ్వర్యంలో పార్టీ తరపున వేసిన కమిటీలే తుది కమిటీలని, పార్టీతో సంబంధం లేకుండా కనీసం సభ్యత్వం కూడా తీసుకోకుండా పార్టీ పేరు చెప్పుకొని పనిచేసే వారిపై, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ప్రత్యేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే మరోవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నారు అని అన్నారు. సభ అనంతరం నూతనంగా ఎన్నికైన అన్ని గ్రామ కమిటీ, మండల కమిటీ కార్యవర్గాన్ని ఎమ్మెల్యే చిరుమర్తి ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. నమస్కారం. ఈరోజు చిట్యాల మండలం నగరికల్ నియోజకవర్గంలో చిట్యాల మండలంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, మన గౌరవ మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ ఆదేశాల మేరకు, మన నగరికల్ అభివృద్ధి ప్రదాత చిరుమర్తి లింగయ్య గారి ఆదేశాల మేరకు మనం జెండా పండుగ మన 2వ తారీఖున ఏర్పాటు చేసుకున్నాం. తదుపరి అన్ని గ్రామాల్లో గ్రామ శాఖలు మరియు పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ శాఖలు మరియు అనుబంధ శాఖలను ఘనంగా ఏకపక్షంతో అందరినీ కూడా శాఖలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు ఈ ఏర్పడినటువంటి నూతన శాఖల పరిచయ వేదిక మన చిట్యాల పట్టణంలోని భువనగిరి రోడ్లో గల బిఎన్ రెడ్డి ఫంక్షన్ హాల్లో పరిచయ వేదిక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన అభివృద్ధి ప్రదాత గుంతకండ్ల జగదీష్ రెడ్డి గారు మరియు మన రాజ్యసభ సభ్యుడు బడుగు లింగయ్య యాదవ్ గారు, మన నగరికల్ అభివృద్ధి ప్రదాత చిరుమర్తి లింగయ్య గారు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. అలాగే ఉమ్మడి జిల్లా ఎలక్షన్ అధికారి మన తక్కెళ్లపల్లి రవీందర్ గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. కాబట్టి ఈ పరిచయ వేదికలో మేమందరం కూడా టీఆర్ఎస్ పార్టీ ఏజెండా, మన గౌరవ ముఖ్యమంత్రి గారి మా సర్వసైన్య అధ్యక్షుడు వారి ఆదేశాల మేరకు మేము వారు ఏది చెప్తే అది తూచా తప్పకుండా కార్యక్రమాలను ప్రజలకి, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ప్రజలందరినీ కూడా టీఆర్ఎస్ పార్టీ వెన్నుదండుగా ఉండేటట్టు మేము కార్యకర్తలమై, సైనికులుగా కార్యోన్ముఖులమై మేము ముందుకు నడుస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము. ఈరోజు బైక్ ర్యాలీతో మన బిఎన్ రెడ్డి గార్డెన్కు స్వాగతం పలుకుతూ, మా అతిరథ మహారాజులను స్వాగతం పలుకుతూ మేము ముందుకు వెళ్తున్నాం. థ్యాంక్ యూ. ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని పటాన్చేరు శాసనసభ్యులు గూడ మైపాల్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 33 మంది లబ్ధిదారులకు CMRF ద్వారా మంజూరైన 17,54,000 రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే GMR మాట్లాడుతూ, వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందన్నారు. నమస్కారం. ఈరోజు నియోజకవర్గ స్థాయిలో అన్ని మండలాలు, అన్ని మున్సిపాలిటీల నుంచి, గ్రేటర్ల నుంచి 33 చెక్స్, 17 లక్షల పైచీలకు డబ్బులు ఈరోజు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. వారికి ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకున్న వ్యాధులను బిల్స్ అని సబ్మిట్ చేసి ప్రభుత్వం తరఫున 17 లక్షల రూపాయలు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో
జెడ్పీటీసీ వైస్ చైర్మన్ ప్రభాకర్ అన్న గారు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, స్థానిక నాయకులు అందరూ పాల్గొని వారికి అన్ని ఈరోజు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. దీని ద్వారా పేదవారికి ఎంతో మేలు జరుగుతూ ఉన్నది. తప్పకుండా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం పేదవారికి ఇటువంటి సహాయం అనేది చాలా మేలు జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం తరఫున నేను పటంచెరు నియోజకవర్గ ప్రజల తరఫున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుస్తాను. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని గోపలాయపల్లి స్టేజ్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో 20 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకొని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఫోన్ నెంబర్ ఆధార్ కార్డు చెక్ చేయాలి. ఫోన్ నెంబర్ ఆధార్ కార్డు మీరిద్దరు ఎక్కడ మీది ఎక్కడమ్మా? ఎక్కడండి ఏది ఒకటే వాళ్ళు కేసీఆర్ సార్ నీ పైన మీటు మోగ అంటే ఎక్కడ ఎక్కడికి వెళ్తున్నావు? ఆదిలాబాద్ పట్టణంలోని తాటిగూడ కాలనీలో డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో సరైన ధృవపత్రాలు లేని 63 ద్విచక్ర వాహనాలు, 3 కార్లు, 4 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. బెల్ట్ షాపులో లిక్కర్ బాటిల్స్, నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. మీకు ఏ విధంగా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు చెప్పండి. మీ పేరు, మీ పర్సనల్స్ ఎవరికి కూడా చెప్పాం. కానీ దీన్ని ఖర్చు చేయాలా. దీన్ని తగ్గించకపోతే మీ జీవితం ఉండాలా, మీ పిల్లలు మంచిగా చదివించుకోవాలా, మీ పిల్లలు కూడా మంచి ఉద్యోగాలు రావాలా, ఉత్సాహంగా ఉండాలంటే ఇటువంటి వ్యసనాలన్నీ చేసుకోండి. ఇది ఇప్పుడు మీ దగ్గర వెహికల్స్ అన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఇవి కూడా ఏంటంటే చాలా మంది దగ్గర డాక్యుమెంట్స్ లేవని ఉద్దేశంలో తీసుకోవడం జరిగింది. ఏదైనా పెండింగ్ ఛార్జ్ ఉంటే కనుక దానికి ఫైన్ కట్టుకోవాల్సి వస్తుంది. అర్థమైందా? జమ్మికుంట పట్టణంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈటలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ నెల 12, 13, 14వ తేదీలలో ఈటెల రాజేందర్ ప్రచారంలో భాగంగా ఈటలపై బీజేపీకి చెందిన నేతలే దాడి చేసి అది టీఆర్ఎస్ చేసిన కుట్రగా చిత్రీకరించి ఎన్నికల్లో లాభం పొందాలని, దాన్ని ఎన్నికల సెంటిమెంట్గా భావించి రాజకీయాలు చేయాలని ఈటెల చూస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు నేను చెప్పబోయే విషయంలో కూడా దీనికి సంబంధించినటువంటి విషయం నేను చెప్పబోతా ఉన్నా. నాకు అత్యంత కీలకమైనటువంటి సమాచారం వచ్చిన తర్వాతనే ఈరోజు పాత్రికేయుల ముందు దాన్ని ఉంచాలనేటువంటి ఉద్దేశంతో చెప్పబోతా ఉన్నా. ఈ నెల 12, 13వ తారీఖులలో 12, 13, 14 తారీఖులలో ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదు. అంటే ప్రజలకు దూరమైనప్పుడు, కార్యకర్తలకు దూరమైనప్పుడు, ఆదరణ కరువైనప్పుడు, ఈ ప్రజా బాహుల్యము మేము గెలవలేము, రాణించలేము అనేటువంటి ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలనో దిక్కుతోచని పరిస్థితులలో కొన్ని దుర్మార్గమైనటువంటి ఆలోచనలు బీజేపీకి చేసేటువంటి సంస్కృతి ఉన్నది. నెల 13, 14 తేదీలలో ఇది ఖచ్చితమైన సమాచారంతో చెప్తున్నాం. ఇది బీజేపీ పన్నినటువంటి వ్యూహం. ఎన్నికల ప్రచారం జరుగుతున్న సందర్భంలో ఈటల రాజేందర్ గారి పైన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాడి చేసినట్టుగా, దాడి చేసినట్టు పురికొల్పి ఆ దాడిలో ఆయన గాయపడినట్టు, దాంతో ఆయన కాళ్లకో చేతులకో పట్టీలు కట్టుకొని ఆ సందర్భాన్ని చూసుకొని వాళ్ళకు సంబంధించినటువంటి ఇంటి మనుషులంతా ఊరూరికి మనిషికి ఏడ్చుకుంటూ తిరిగి సింపతి పొందాలనేటువంటి ఒక దరిద్రమైనటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. దీనికి నేను 2 ఉదాహరణలు కూడా చెప్పదలుచుకున్నా. బండి సంజయ్ వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. పార్లమెంట్ ఎన్నికల్లో గదే చేసిండు. గుండె నొప్పి రాకముందే గుండె నొప్పి వచ్చినట్టుగా 108ని పిలిపించుకొని హాస్పిటల్లో జాయిన్ అయి మరి మళ్ళా తర్వాత మనం రిపోర్ట్ చూస్తే ఏంటంటే గుండె జబ్బు లేదు, గుండె నొప్పి లేదు, కేవలం ఎన్నికలలో ప్రజల సింపతి కొట్టేయడం కోసం మాత్రమే ఆ రోజు దవాఖాన.
నిన్నగాక మొన్న దుబ్బాకలో జరిగిన ఎన్నికలలో కూడా రఘునందన్ రావు దెబ్బలేదు ఏం లేదు, పెద్ద కట్టు కట్టుకొని ఓ గిరవ బండి మీద తిరుగుకుంటా సింపతి కొట్టేటువంటి పరిస్థితి. అంటే ప్రజలను మెప్పించండి, ఒప్పించండి, మీరు ప్రజల మనసు గెలుచుకోండి. ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు రాజకీయాలలో మంచి సంస్కృతి కాదని మాత్రం ప్రజలకు మేము విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు వాగులు పొంగి పొర్లుతున్నాయి. సిరికొండ మండలం కొండాపురం వద్ద మొండివాగులో వరద ఉధృతికి ఓ ట్రాక్టర్ నీటిలో కొట్టుకుపోయింది. డ్రైవర్ ఇతర ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. కొండాపూర్ నుండి ట్రాక్టర్ ట్రాలీలో కూల్ డ్రింక్ షాప్ చెందిన సామాగ్రిని సర్పంచ్ తండాకు తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మార్గ మధ్యంలో మొండివాగులో ట్రాక్టర్ ఇసుకలో ఇరుక్కుపోయింది. ఇసుకలో ఇరుక్కున్న ట్రాక్టర్ను బయటకు తీసే ప్రయత్నంలో వాగు వరద ఉధృతి ఒకసారి పెరగడంతో అక్కడే వదిలేసి ఒడ్డుకు చేరుకున్నారు. కొండాపూర్ అటవీ ప్రాంతంలో భారీ వర్షం పడడంతో ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో ట్రాక్టర్ కొట్టుకుపోయిందని స్థానికులు తెలిపారు. కొట్టుకుపోయిన ట్రాక్టర్ సర్పంచ్ తండాకు చెందిన బట్టు సంతోష్గా గుర్తించారు. రేపటి రోజున ప్రూఫ్ ఉంటే ఏదైనా వస్తుంది. అయ్యో అయ్యో బస్తీ కమిటీల ఏర్పాటుతో గోషామాల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతమవుతుందని ఆ పార్టీ గోషామాల్ ఇన్ఛార్జ్ ప్రేమ్ సింగ్ రాథోడ్, బేగం బజార్ ఇన్ఛార్జ్ పూజా వ్యాస్ బిలాల్ తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంస్థాగత ప్రక్రియలో భాగంగా బేగం బజార్ డివిజన్ బస్తీ కమిటీల పూర్తి నివేదికను పూజా వ్యాస్ బిలాల్ టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నంద్ కిషోర్ వ్యాస్తో కలిసి ఇన్ఛార్జ్ ప్రేమ్ సింగ్ రాథోడ్కు అందజేశారు. పార్టీ అప్పజెప్పిన బాధ్యతలను సకాలంలో పూర్తి చేసిన పూజా వ్యాస్ బిలాల్ను ఇన్ఛార్జ్ ప్రేమ్ సింగ్ రాథోడ్ అభినందించారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు బేగం బజార్లో అన్ని వర్గాల వారికి సముచిత స్థానం కల్పిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామని, రానున్న రోజుల్లో గోషామహల్లో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తామని పూజా వ్యాస్ బిలాల్ ధీమా వ్యక్తం చేశారు. आज डिवीजन कमिटीज, एफिलेटेड बॉडीज एवं बस्ती कमिटीज को फाइनल रूप दिया गया है, डिक्लेयर किया गया है. यूनानिमसली हम लोग ये बेटा बाजार डिवीजन की कमेटी डाले हैं. 540 से ज़्यादा लोगों को इस डिवीजन में पोस्ट दिया जा रहा है. मैं पूरे के पूरे कार्यकर्ताओं को धन्यवाद देता हूं जिन्होंने पूरा अपना कोऑपरेशन दिया, यूनाइटेडली काम किया. हम यूनानिमसली पीसफुल मैनर में आज कमेटी डाले हैं. आप सबको मैं बधाई देता हूं. धन्यवाद. जय तेलंगाना, जय केटीआर सर के इंस्ट्रक्शन में, केटीआर सर के इंस्ट्रक्शन से और नंदू बिलाल जी के लीडरशिप में आज बेगम बाजार डिवीज़न की बस्ती कमेटी और डिवीज़न कमेटी डिक्लेयर की गई है. मोर देन 500 पीपल को हम लोग ऑफिशियल पोस्ट डिक्लेयर करे हैं. एवरीबडी कैडर इज़ रियली मोटिवेटेड. हम सब मिलकर एक साथ पार्टी की एक एज अ फैमिली लोगों की सेवा करेंगे. जय तेलंगाना. थैंक यू. जय श्री कृष्ण. केटीआर जी के आदेश पर बेगम बाजार डिवीज़न की बस्ती कमेटीज़ और मेन कमेटीज़ हमारे बड़े लोगों नंदकिशोर व्यास जी, प्रेम सिंह राठौर जी और सभी सीनियर लीडर्स के ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఏకలవ్య ఆదర్శ కళాశాలలను డిఐఈఓసి రవీందర్ కుమార్ సందర్శించారు. ఈ నెల 25 నుండి జరగబోయే ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ కోసం 3 కళాశాలలను సందర్శించిన ఆయన ఏకలవ్య రెసిడెన్షియల్ కళాశాలను సెంటర్గా కేటాయించడం జరిగిందన్నారు. ఈ పరీక్షలకు 273 మంది విద్యార్థులు హాజరవుతున్నారన్నారు. కోవిడ్ నిబంధనలు పాటించి కోవిడ్ నిబంధనలకు లోబడి సిట్టింగ్ అరేంజ్మెంట్ చేయాలని సూచించారు. ప్రస్తుతం చదువుతున్న ఇంటర్మీడియట్ సెకండరీ విద్యార్థులకు ఫస్ట్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఈ నెల 25 నుండి 30 వరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. విద్యార్థులందరికీ కోవిడ్ నిబంధనలు పాటించుకుంటూ, కోవిడ్ నిబంధనలతో పాటు ప్రికాషన్ తీసుకుంటూ ఎగ్జామ్స్ పీస్ఫుల్గా కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో ప్రత్యక్షంగా అన్ని ఇక్కడ ఉన్న సెంటర్స్ ఉన్నటువంటి కాలేజీల సెంటర్స్ రూమ్స్ నేను విజిట్ చేశాను. ఫర్నిచర్ కూడా మొత్తం చూసుకున్నాను. సీసీ కెమెరా మొత్తం అవైలబుల్లో ఉంది. ప్లస్ పిల్లవాళ్ళకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బెంచ్కి ఒకరు చొప్పున, డోల్స్కి ఒకరు చొప్పున కూర్చోబెట్టుకొని ఎగ్జామ్స్ పీస్ఫుల్ కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో ప్రత్యక్షంగా పర్యవేక్షించి చూసిన తర్వాతనే సెట్ అలాట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నార్మల్లో ఉన్నటువంటి 3 కాలేజీలు, ఒక గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అండ్ ఇంకోటి కేజీబీబీ అండ్ ఇంకోటి రెసిడెన్షియల్ స్కూల్ సెంటర్స్కు 3 సెంటర్స్ కలిపి ఒకే సెంటర్ కేటాయించడం జరిగింది. ఈ సెంటర్లో 260 మంది విద్యార్థులు ఉన్నారు. కాబట్టి వీరందరి కొరకు ఇక్కడ అకామిడేషన్ ఫుల్లీ సఫిషియెంట్ ఉంది. దృష్టికి పర్యవేక్షించి ఎగ్జామ్స్ పీస్ఫుల్ కండక్ట్ ఉద్దేశిస్తూ ఇక్కడ సూపర్వైజ్ చేయడానికి నేను ఈ కళాశాలకు వచ్చాను. ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలం పొన్నారి గ్రామంలో కేకే ఫ్యాక్టరీ పక్కన విద్యుత్ తీగలు తెగిపడి ఉండడంతో ప్రమాదవశాత్తు 4 గేదెలు మృతి చెందాయి.
విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని గేదెల యజమానులు చింతలపల్లి స్వామిరెడ్డి అశోక్ రెడ్డిలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ తీగలు చూడకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని వారు ఆరోపించారు. గేదెల విలువ సుమారు 3 లక్షల రూపాయలు ఉంటుందని ప్రభుత్వ ఉన్నతాధికారులు తమ దయనీయ పరిస్థితిని అర్థం చేసుకుని నష్టపరిహారం చెల్లించి తమను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. పున్నార్ దగ్గర కేకే ఫ్యాక్టరీ పక్కకు ఒక కరెంటు తీగ తెగిపోయి పడి 4 బళ్ళు చనిపోయినాయి. కరెంటు వల్ల నిర్లక్ష్యం వల్ల మాకు దాని మీదనే డిపెండ్ అయినాడు. పాలు అమ్ముకుంటూ బతుకుతాడు ఆయన 2 పోయినాయి. అయితే దాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు నష్టపరిహారం ఇవ్వగలరని మా యొక్క వినతి. ఈ బాలరా కాస్ట్ ఒక 3 lakhs వరకు ఉంటుంది కాబట్టి 4 బాలరు కంపల్సరీ ఆయనకు నష్టపరిహారం ఇవ్వగలరని మా యొక్క వినతి. గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని రామగుండం సర్కిల్ ఎన్టీపీసీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో గోదావరికని ఏసీపీ ఉమేందర్ వివరాలను వెల్లడించారు. ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధి పీకే రామయ్య కాలనీ చౌరస్తాలో ఎన్టీపీసీ ఎస్ఐ స్వరూప్ రాజ్ ఆధ్వర్యంలో ట్రైనీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో మంచిర్యాల జిల్లా నస్పూరు కాలనీకి చెందిన జాడి వంశీ వద్ద కిలో గంజాయితో పాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని నిందితుని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ యువత మత్తుకు బానిసై జీవితాలను కోల్పోవద్దని సూచించారు. నిన్న 30 తారీఖు నాడు సాయంత్రం 5 గంటల సమయంలో పీకే రామయ్య కాలనీలో ఎన్టీపీసీ ఎస్ఐ స్వరూపరాజ్ అతని యొక్క సిబ్బందితో వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక హీరో హోండా గ్లామర్ వెహికల్ని ఆపడం జరిగింది. అతను అనుమానాస్పదంగా కనబడినప్పుడు అతన్ని మొత్తం చెక్ చేస్తే హీరో హోండా గ్లామర్ బండి యొక్క పెట్రోల్ ట్యాంక్ కవర్లో ఒక 1 kg గాంజా దొరికింది. ఆ 1 kg గాంజా ఎక్కడి నుంచి అది తీసుకొచ్చానని చెప్పేసి అతన్ని ఎంక్వైరీ చేయగా అతడు మంచిర్యాలలో ఒక వ్యక్తి దగ్గర నుంచి తీసుకొచ్చిందని చెప్పేసి చెప్పింది. గత 1.5 year నుంచి ఎన్టీపీసీ పీకే రామయ్య కాలనీ గోదావరికని రామగుండం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక సుమారు 20 మందికి రెగ్యులర్గా సప్లై చేస్తున్నాడు. అంటే ఇతడు ఏం చేస్తుంటే 1.5 year నుంచి రెగ్యులర్ సప్లై చేయడం వల్ల చాలామంది యువకులు కూడా ఈ గాంజాకి అలవాటు పడిపోయినారు. దీన్ని కంట్రోల్ చేయడానికి మా రామగుండం కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి సార్ ఐపీఎస్ ఆధ్వర్యంలో సార్ యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారము ఈ గాంజా మీద ఎక్కడ గాంజా దొరికినా ఒక చిన్న ప్యాకెట్ దొరికినా కానీ వాళ్ళని పట్టుకోవాలా, వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడంతోనే మా సిబ్బంది అంతా రంగంలోకి దిగినారు. దీనికి సంబంధించి ఇతని దగ్గర నుంచి మేము ఒక హీరో హోండా గ్లామర్, తర్వాత 1 kg గాంజా, ఒక సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఇతను ఎవరికైతే అమ్ముతున్నారో సుమారు ఒక 10 మంది వరకు తీసుకొచ్చినాము. వాళ్ళ పేరెంట్స్ కూడా పిలిపించినాము. వాళ్ళ కౌన్సిలింగ్ నిర్వహించి మళ్ళీ దీనికి బానిసలు కాకుండా ఈ గాంజా మత్తుకు అలవాటు పడకుండా చేయడానికి వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ కూడా చేస్తాము. అంటే నేను ప్రజలకు విజ్ఞప్తి చేయడం ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ అంటే ఇంటర్మీడియట్ 10th క్లాస్ అయిపోయి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు గాంజాకి అలవాటు పడుతున్నారు. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఏమాత్రం అనుమానం వచ్చినా కానీ మాకు ఇంటిమేషన్ ఇవ్వాలి. మీరు డైల్ 100 కాల్ చేసినా కానీ సార్ మా ఇంట్లో ఇక్కడ మా బాబు చెప్తే వినట్లేదు, తర్వాత గాంజాకి అలవాటు పడినట్టు ఏమాత్రం అనుమానం వచ్చినా మాకు ఇంటిమేషన్ ఇవ్వాలని చెప్పేసి మీడియా ద్వారా ప్రజలకు. ఇక తాము కొనుగోలు చేసిన భూమిని రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఓ కుటుంబం పురుగుల మందు డబ్బాలతో కారోబార్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మొరాయపల్లిలో చోటు చేసుకుంది. మొరాయపల్లికి చెందిన బద్దిబడిగే రాజయ్య అనే రైతు గత 22 సంవత్సరాల క్రితం గ్రామానికి చెందిన మంగని చంద్రయ్య అనే రైతు వద్ద 2 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. ఆ రైతు కొనుగోలు చేసిన వారికి రిజిస్ట్రేషన్ చేశాడు. కాగా మంగని చంద్రయ్య పెద్ద కుమారుడు మంగని రాజు గ్రామ పంచాయతీలో కారోబార్గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం భూ ప్రక్షాళనలో భాగంగా ఏర్పాటు చేసిన ధరణి వెబ్సైట్లో తన తండ్రి విక్రయించిన భూమిని ఆన్లైన్లో నమోదు చేయకుండా చూశాడు. కొనుగోలు చేసిన బద్దిపడిగే రాజయ్య కుమారుడు బాలరెడ్డి తమ భూమిని ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయాలంటూ మంగని రాజు చుట్టూ తిరిగాడు. దీంతో ఆన్లైన్ ఖర్చుల నిమిత్తం 14,000 తీసుకుని ఎకరం 5 గుంటలు రిజిస్ట్రేషన్ చేశాడు. మిగతా 35 గుంటలు రిజిస్ట్రేషన్ చేయాలని బాలరెడ్డి కుటుంబం గత 5 సంవత్సరాలుగా ఇంటి చుట్టూ తిరుగుతున్న రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో గ్రామంలో పెద్దల వద్ద పంచాయతీ నిర్వహించారు. పెద్దలు చెప్పినవన్నీ విని కారోబార్ రాజు భూమిని రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో పాటు వేధింపులకు గురి చేస్తున్నారని బాలరెడ్డి తన భార్య అనిత కుమారితో కలిసి పురుగుల మందు డబ్బాలు పట్టుకొని ఆందోళనకు దిగారు. గమనించిన రాజు పారిపోయాడని బాధితులు తెలిపారు. తమ భూమిని తమకు రిజిస్ట్రేషన్ చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటామని వెల్లడించారు.
సమాచారం అందుకున్న ఎస్ఐ వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. జాగమ్మితే తండ్రి బాగా లేడు, తండ్రి బాగా లేనప్పుడు జాగమ్మేంటో వేడు. సంసారం నువ్వెందుకు ఎత్తుకునుడు, నేనే ఎత్తుకుంటాను అని లగ్గమైంది. అయితే ఆ పోరు కూడా ఉండలేదు, కానీ ఆయన అమ్మిండు. ఆయన కమ్మిండు, ఈ 46,000 అమ్మిండు. 46,000 అమ్మి ఆయన ఊకున్నాడు. ఊకుంటే వీడు గింతనే ఉంది, చిన్న అయిన గింతనే ఉంటే వాడు అమ్మిండు. వాడన్ని అది ఇది ఏదో సంవత్సరం కింద ఉన్నాడు. పాత బుక్లా ఉన్నది. లోన్ తెచ్చుకున్నాడు. ఎవరు తడ ఉన్నాడు? నేను రాదు తాడ ఊళ్ళే కారాబారి కొన్నాం. ఎంత కొన్నాడు? 2 ఎకరాలు కొన్నాం. కొన్నాక తర్వాత మీ సోలు వెళ్ళి అంటే రాజుని, మా కారాబారి రాజుని అడిగితే చేస్తా అన్నాడు. 14,000 రూపాయలు ఒక వ్యక్తిని దొరికిపోయి ఇచ్చినాక సంవత్సరం పాత బుక్ పెట్టుకున్నాడు ఇంటికాడని. వాళ్ళ ఇంటికాడ పెట్టుకున్నాక ఎక్కించిండు. ఒక ఎకరం 5 గుంటలు ఎక్కించిండు. కొత్త బుక్ తెలంగాణ వచ్చినాక తర్వాత 35 గుంటలు ఆయన ఎక్కించుకున్నాడు. ఇదేంటంటే ఈ సర్వే నెంబరు ఆ సర్వే నెంబరు అంటారు. ఒకటే సర్వే నెంబర్ మొత్తం 368 సర్వే నెంబర్. ఇక మాకు న్యాయం చేయాలి. ఇప్పుడు ఏమంటున్నా అంటే సతాంస్తాడు. ఏం చేస్తావో చెయ్యి మా జాగా లేదంట. ఆశ్రమే ఉన్నాం. దాన్ని మేము ఆల్రెడీ లోన్ తెచ్చుకున్నాడు. రైతు బంధు 40,000 పడ్డే తిన్నాడు. ఇప్పుడు మీకు పాస్బుక్లు ఉందా? మీది పాస్బుక్ పాత అంటున్నది. పాత దాని కొత్త దాంట్లో రాలేదా? దాంట్లో ఎకరం 5 గుంటలు వచ్చింది. 35 గుంటలు రావాలి. ఇంకా ఎంఆర్ఓ చెప్పినా? మరి ఎంఆర్ఓ అడిగినా? ఎంఆర్ఓ దగ్గర అయినాం, అందరి దగ్గర అయినాం. అయ్యా ఇక్కడ లోకల్ కార్యదర్శి కూడా టైం ఓపుకు పుల్లు వేసిండు. కటువరిని పేరు ఇచ్చిండు. అంతా ఆయన చేతుల పని అయింది. కారాబారి ఇప్పుడు ఏమంటారు మరి? ఎన్ని పైసలు తీసుకున్నాడు? 14 లాస్ట్ చేస్తాను. ఎవరికి? కారాబారి రాజుకే. 2 ఎకరాలు ఉన్నాడు మా మామయ్య రాజిరెడ్డి. అయితే ఆన్లైన్లో మాకు అంతకుముందు 2 ఎకరాలు ఉంది. లోన్ ఇచ్చినాక ఆన్లైన్ వచ్చిన తర్వాత అందులో ఆన్లైన్లో కట్ అయిన తర్వాత అలా బాబు పేరు మీద ఉండే. బాబు పేరు మీదకి వెళ్ళి వాళ్ళ నా కొడుకు పేరు మీదకి వచ్చింది. రాజు మా పేరు ఎక్కలేదు, గిట్లా మాకు బుక్ రాలేదంటే సరే నేను చూస్తుంది అన్నాడు. బుక్ తీసుకుపోయి సంవత్సరం దగ్గర పెట్టుకొని ఆన్లైన్ పైసలు కావాలని 14,000 రూపాయలు అడుగుతుంది. తీసుకుపోయిన తర్వాత 2 సంవత్సరాల కోసం అట్లే దింపిండు సార్. బుక్ ఇవ్వలేడు, కొత్త బుక్ ఇవ్వలే, పాత బుక్ ఇవ్వలే. అడగంగా పెద్ద మనుషుల దగ్గర పిలిపిస్తే ఎకరం 5 గుంటలు ఎక్కిందని బుక్ తీసుకొచ్చి ఇచ్చిపోయాడు సార్. ఈ నంబర్ లేదు మరి ఇంకింత అంటే నేను ఒక్కనే పుట్టినా మా అవ్వకు, మేమిద్దరం పుట్టినాం కదా మా తమ్ముడిని అడుగుకో అన్నాడు. తమ్ముని దగ్గర కనిపోతే ఆ రోజు మా అన్నకి ఇచ్చినావు కదా, నాకు ఆ విషయం తెలియదు కదా, మొత్తం మా ఆమెని ఎక్కిపో అని ఆయన అన్నాడు. మళ్ళీ పిలిపించేసరికి నా దగ్గర లేదు బుక్, నంబరే లేదు, సర్వే నంబరే లేదు, నా ఇష్టం ఉన్న కాడికి పోండి, ఏమన్నా చేసుకోండి అని చేతులు దులుపుతుంది పోతుంది. ఎక్కడికి పిలిపించినా వచ్చుడు లేదు, వచ్చినా తప్పించుకొని పోవడు. ఈ రోజు ఇంటికాడ ఉన్నట్టే ఉండని అచ్చికాడ కూర్చున్నట్టుతోటే వెళ్ళిపోయాడు. ఏమన్నా అంటే మన డబ్బా పట్టుకొని తిరుగుతుండు, నేను చస్తామని. ఎందుకోసం చచ్చుడు? మీరు అమ్మిన భూమే కదా మేము కొన్నది. ఈ భూమి కొన్నామని వేరే కాడ భూమి ఎకరం భూమి అమ్ముకున్నాం మేము. ఆ భూమి మాకు న్యాయం జరిపిస్తారా సార్? మరి ఏం సంగతి? 6 సంవత్సరాల కోసం మేము ఎడతనే ఉన్నాం. మా పిల్లల చదువులు కూడా లేవు సార్. మా కథ ఎట్లా? మేము లేనోళ్ళం సార్, మా బతుకు మొత్తం ఇప్పటికే ఎకరం భూమి అమ్ముకునే టైం వచ్చింది సార్. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కార్మికులు ఈ పోర్టల్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. కార్మిక శాఖ అధికారి లక్ష్మి ప్రారంభించిన ఈ శ్రమ పోర్టల్ సెంటర్ వద్ద కార్మికులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్మికుల డేటాను సేకరించేందుకు ఈ పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. 6వ తేదీ నుంచి ఈ అసంఘటిత కార్మికుల నమోదు ప్రక్రియ అనేది ఈ శ్రమ పోర్టల్ ద్వారా మనం చేస్తున్నాము. మా కార్మిక కమిషనర్ వారి ఆదేశాల ప్రకారం మేము కొన్ని మొబైల్ సిఎస్సి సెంటర్లు అంటే కార్మికుల అడ్డాలు కానీ ఇలాంటి యూనియన్ ఆఫీసుల్లో కానీ లేదా కార్మికులు ఎక్కడైతే ఎక్కువ శాతం గుంపుడి ఉంటారో, ఎక్కడైతే ఎక్కువ నివసిస్తూ ఉంటారో అలాంటి ప్రదేశాల్లో వాళ్ళ దగ్గరికే వెళ్ళి వాళ్ళకి పని ఏ విధంగా ఇబ్బంది కలగకుండా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల లోపు సర్వర్ బాగా పనిచేస్తుంది మాకు. ఎందుకంటే ఇది ఆధార్ సర్వర్తో లింక్ అయి ఉండడం వల్ల మనకి 10 గంటల తర్వాత సర్వర్ కొంచెం మొరాయించడం వల్ల ఎక్కువ రిజిస్ట్రేషన్స్ అవ్వట్లేదు. సర్వర్ కరెంట్లీ బిజీ అని వస్తుంది. ఈ సమస్యని మనం అధిగమించడం కోసం ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, అదేవిధంగా సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఈ మొబైల్ సిఎస్సి కేంద్రాల ద్వారా ఈ అసంఘటిత కార్మికుల యొక్క నమోదు ప్రక్రియను మనం ఈ రోజు నుంచి చేపడుతున్నామండి. తాడేపల్లిగూడెం పట్టణ పరిధిలో మనకి ఈ సెంటర్ని మన సిపాయిపేటలో ఉన్న యూనియన్ ఆఫీస్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిపాయిపేట యూనియన్లో దాదాపు 800 వరకు కార్మికులు ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వేరువేరు
వృత్తి వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మేము తెలియజేస్తున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంగారెడ్డిలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ, లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి. చిట్యాల మండల శాఖ గ్రామ శాఖల పరిచయ కార్యక్రమం, పాల్గొన్న నగరికల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. ఆదిలాబాదులో పోలీసుల ఆకస్మిక తనిఖీలు, సరైన పత్రాలు లేని 63 బైకులు, నిషేధిత గుట్కా స్వాధీనం. నల్గొండ జిల్లాలో వాహనాల తనిఖీలు, ఆర్టీసీ బస్సులో 20 కేజీల గంజాయి స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.